ఆంజనేయ స్వామి వారికి నిత్యము కూడా సింధూరాన్ని అద్దాలి. ఆయనకి గంగా సింధూరం అంటే చాలా ఇష్టం. మనం ఆంజనేయ స్వామి వారికి బొట్టు పెట్టుకుంటాం చూసారా, ఆ యొక్క గంగా సింధూరాన్ని ఆ విగ్రహానికి చక్కగా అలంకరించాలి. గంగా సింధూరం ఖచ్చితంగా ఇద్దరు దేవతలకు అలంకరించమని శాస్త్రం చెప్పింది. ఒకటి ఆంజనేయ స్వామి వారికి, రెండవది గణపతికి కూడా ఇక్కడ చెక్కిళ్ళ దగ్గర మీ ఇంట్లో గణపతి ఫోటో ఉన్నా విగ్రహం ఉన్నా ఈ చెక్కిళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి వారి యొక్క గంగ సింధూరం బొట్టు ఉంటుంది చూసారా, అది చక్కగా అలంకరించవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి మీరు పూజ చేసుకునేటటువంటి సమయంలో ఏం పెట్టినా నైవేద్యము 5 సంఖ్యలో పెట్టాలని గుర్తుంచుకోండి. 5 అరటిపళ్ళు కానీ లేదా 5 పటికి బెల్లం ముక్కలు కానీ ఈ విధంగా 5 సంఖ్యలో హనుమంతుడికి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం పెడితే ఖచ్చితంగా హనుమద్ అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది.